హైదరాబాద్ లో వెట్టి నుంచి 13 ఏళ్ల బాలికకు విముక్తి కల్పించారు అధికారులు. సైదాబాద్ సింగరేణి కాలనీకి చెందిన ఓ కుటుంబం చిన్నారితో చాకిరీ చేయించుకుంటోంది. అయితే దీనిపై సమాచారం అందుకున్న లేబర్ డిపార్ట్మెంట్ జాయింట్ కమిషనర్ గంగాధర్ తమ సిబ్బందితో దాడి చేశారు. వెట్టి నుంచి బాలికను రక్షించారు అధికారులు. మీరు ఫోన్ అవ్వాలి మా మలక్పేటలో మీరు ఏమని ఇంక్వైరీ చేస్తారు వచ్చాను. పాప పనిచేస్తుంది, ఇంట్లో టార్చర్ పెడుతున్నారు అని కంప్లైంట్ చేసుకోండి. నా సొంత అన్న బిడ్డే ఇక్కడ ఎందుకుంది వస్తుందండి. అమ్మ బుక్స్ గిట్ట తీసుకురా. మీరు శిశు మందిర్ స్కూల్ పక్కకే చూసుకోండి. దీనిపై తాజా సమాచారం కరెస్పాండెంట్ రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ, ఎన్నాళ్ళ నుంచి వెట్టి చాకరీ జరుగుతోంది? అసలు పాప డీటెయిల్స్ ఏంటి? ప్రస్తుతం ఈ చైల్డ్ సంబంధించిన అంశంలో ప్రస్తుతం చైల్డ్ లేబర్ సంబంధించిన అధికారులు ఆమెను రెస్క్యూ చేసి కొద్దిసేపటి క్రితమే బాలికల సదనికి పంపించడం జరిగింది. ప్రస్తుతము ఆమె చెప్తున్న వివరాలు మాత్రం ఆ పాప ఎవరైతే సైదాబాద్ లోని సింగరేణి కాలనీలో రత్నం రవికుమార్ అనే ఇంట్లోంచి రెస్క్యూ చేశారో ఆ పాప మాత్రం తమ అన్నయ్య కూతురు తల్లిదండ్రులు చనిపోవడంతో తాము పెంచుకుంటున్నాం అనేది లేబర్ కమిషనర్ జాయింట్ కమిషనర్ గంగాధర్కి చెప్పడం జరిగింది. దీనిపైన లేబర్ కమిషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు 2014 చైల్డ్ అబిన్మెంట్ యాక్ట్ కింద కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ఈ పాప సుమారు 4 ఏళ్ల నుండి వాళ్ళ వద్ద ఉంటుంది. 6 నెలల క్రితమే సింగరేణి కాలనీలో ఉన్న రాధిక అపార్ట్మెంట్ కు వీళ్ళు రావడం జరిగింది. వచ్చిన రోజు నుండి కూడా ఈమె చిత్రహింసలకు గురి చేయడం చూసిన స్థానికులు, అంటే అపార్ట్మెంట్ లో ఉన్న వాళ్ళు, అలాగే వాచ్మెన్ కుటుంబ సభ్యులు చైల్డ్ లేబర్ డిపార్ట్మెంట్ కి సమాచారం అందించడం జరిగింది. ఆ సమాచారం అందుకున్న అధికారులు ఇవాళ 11 గంటల ప్రాంతంలో ఇంటిపై రైడ్ చేయడం జరిగింది. అప్పటికే పాప జ్వరంతో ఉండడం గమనించి వెంటనే పాపను స్వాధీనం చేసుకున్నారు. తర్వాత ఇద్దరు రత్నం రవికుమార్, అతని భార్య, వీరి నుండి వివరాలు సేకరించిన తర్వాత ఆమెని బాలికల సదనికి తరలించడం జరిగింది. దీనిపైన అమెండ్మెంట్ యాక్ట్ కింద కేసు నమోదు చేశాము. పూర్తి వివరాలు బాలిక నుండి సేకరించిన తర్వాత వీళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది అనేది జాయింట్ కమిషనర్ గంగాధర్ చెప్తున్న పరిస్థితి. స్వాతి.